హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతీస్ వైబ్. సో నా ఛానల్లో మీరు వ్లాగింగ్, కుకింగ్, ట్రావెల్ అన్నీ చూడొచ్చు. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నా డే ఇన్ మై లైఫ్ అనమాట. సో మార్నింగ్ వేకప్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు చూపిస్తున్నా ఈ వ్లాగ్లో అయితే. ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నా. నేను 2025 పాస్డ్ అవుట్ అనమాట. బట్ ఇంకా జాబ్ రాలేదు. జాబ్ సర్చ్లో ఉన్నాను కాబట్టి ఇంట్లో నుంచి ట్రై చేస్తున్నా. సో మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగేసి తర్వాత టిఫిన్ చేశాను అనమాట. టిఫిన్లో రాగి ఇడ్లీ వేస్తున్నారు. ఈరోజు ఒకటే వచ్చింది మనకి, లేదంటే డైలీ 2 రాగి ఇడ్లీ 2 నార్మల్ ఇడ్లీ. తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యాను. అంటే లైక్ మార్నింగే ఫ్రెష్ అయ్యి మంచిగా డ్రెస్అప్ అయితేనే కదా మనకి డే మంచి గుడ్ వైబ్తో ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా మార్నింగే స్నానం చేసేసి మంచిగా నీట్గా రెడీ అవుతాను అనమాట. రెడీ అయిన తర్వాత మా మమ్మీ అయితే ఈరోజు స్పెషల్గా మటన్ కర్రీ చేస్తున్నారు. మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి. మటన్ కర్రీ అయితే చేసినప్పుడు టేస్ట్ ఉంది చూడండి, అసలు చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఎవ్రీ టైం ఇలాగే చేస్తారు, బట్ ఈసారి ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే మనకి ఆయిల్ తీసుకున్నారు. మేమైతే గానుగ నూనె అంటే నువ్వుల నూనె వాడుతున్నాం అనమాట. దాంట్లోకి మనం చాప్ చేసిన ఆనియన్స్ ఇంకా చిల్లీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం మగ్గిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మటన్ పీస్ బై పీస్ యాడ్ చేయండి. మటన్ పీస్ బై పీస్ ఎందుకు యాడ్ చేయాలంటే లైక్ ఇప్పుడు ఏదైనా పెద్ద ముక్క ఉండినప్పుడు అది కొన్ని పీసెస్ ఏమవుతాయంటే మనం కర్రీ వండేసిన తర్వాత కూడా మనం అవి విడదీయడానికి ట్రై చేస్తే అవ్వవు. అదేదో ఫస్ట్ మనమే విడదీసేసుకుంటే బెటర్ కదా. సో అలా అన్నీ పీస్ బై పీస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపండి. అలా కలిపి ఒక 2 minutes అయితే స్టవ్ మీద కుక్ అవ్వనివ్వండి. సో అది బాగా కుక్ అయిన తర్వాత, బాగా కాదు జస్ట్ ఒక 2 to 3 minutes కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇంకా జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు ఏవేవి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలని చెప్పి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను క్లియర్గా. సో డెఫినెట్గా చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే లైక్ వాయిస్ ఓవర్లో ఏమైనా క్లియర్గా అనిపించకపోతే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి మటన్ రెసిపీ అయితే. సో మీరైతే ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మెయిన్ మనకి టేస్ట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ గానుగ నూనె. లైక్ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే మనకి ఇంత టేస్ట్ రాదు. సో గానుగ నూనె అంటే నువ్వుల నూనె వాడడం వల్ల మనకి ఇంత టేస్ట్ వచ్చిందనమాట. మటన్కి మనకి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది అనమాట. సో కారం యాడ్ చేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీకు ఏమైనా కలర్ తక్కువ అయింది అనిపిస్తే కనుక ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎంత స్పైస్ తింటామనే దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. సో ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం అయితే కలుపుకోవాలన్నమాట మళ్ళీ. సో బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనకి మటన్ లైక్ ఎప్పుడు వాటర్ పోసుకోవాలని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, వీడియోలో చూపిస్తాను నేను. లైక్ మీరు ఇప్పుడు కూర ఇలా కదిపినప్పుడు మనకి లోపల ఆయిల్ పైకి రావాలన్నమాట. సో ఆయిల్ అనేది పైకి వస్తుంది అంటే కరెక్ట్ టైం మనం వాటర్ యాడ్ చేసుకోవడానికి. సో అలా వాటర్ యాడ్ చేసుకొని మటన్లో అయితే మనకి వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవ్వదు కాబట్టి. లేదా చికెన్ అయితే మనం అంత వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే చికెన్లోంచే వాటర్ వస్తుంది కదా. సో వాటర్ అయితే మటన్ ములిగే వరకు వేయండి. మా మమ్మీ కూడా అలానే వేసారు చూడండి కావాలంటే వీడియోలో. లైక్ తక్కువ ఉన్నాయేమో అనిపించవచ్చు, బట్ చూడండి యాడ్ చేస్తున్నారు కదా. మటన్ అంతా మునిగే వరకు వేసుకోవాలన్నమాట వాటర్. ఇప్పుడు వేసి మంచిగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి విజిల్స్ రానివ్వాలి. మనకి విలేజ్లో మటన్ అయితే డెఫినెట్గా 10 to 12 విజిల్స్ అయితే రావాలండి. అదే హైదరాబాద్ ఆర్ సిటీస్లో దొరికే మటన్ అయితే 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో విలేజ్లో మటన్ అయితే కన్ఫర్మ్ 10 విజిల్స్ అయితే రావాలి. సో తర్వాత విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 2 minutes ఆగి మూత తీసేయండి. మూత తీసి ఒకసారి కలిపి గరం మసాలా యాడ్ చేసుకోవడమే. గరం మసాలా యాడ్ చేశాక ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. అంటే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అని దగ్గర పడేంత వరకు ఉంచుకొని కట్టేసుకొని మనం రైస్లో ఆర్ చపాతీలో ఎంజాయ్ చేయడమే. డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి. సో మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక నేనైతే ఒక వీడియో రివీల్ చేద్దాం అనుకుంటున్నా. సో అదేంటో గెస్ చేయండి. అలాగే గెస్ చేస్తే కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.